దేవుడు బైబిల్ గ్రంథంలో నుండి మనకేం తెలియపరిచాడు అని అంటే, లోతు జీవితంను గూర్చి మాట్లాడుతూ వచ్చాడు. లోతు జీవితంను గూర్చి మాట్లాడుతూ వచ్చాడు. లోతు నీతిమంతుడని, దేవుని బిడ్డలారా చాలా ఆస్తిపరుడని, అబ్రహాముతో కలిసి నివసించుటకు చాలినంత స్థలము లేకపోవడం వల్ల విస్తారమైనటువంటి సంపద కలిగి ఉన్నారని మనమైతే దేవుని బిడ్డలారా గత వారం ముందు మనము నేర్చుకుంటూ వచ్చాం. బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు లోతు దీవించబడ్డానికి ప్రధానమైనటువంటి కారణము అబ్రహామే. అబ్రహాముతో కలిసి నడిచాడు, అబ్రహాముతో పాటు దేవుణ్ణి ఆరాధించాడు. కొన్ని దినాలు గడిచిన తర్వాత, ఆస్తి విస్తారమైన తర్వాత అబ్రహామును లోతును మాట్లాడుకున్నప్పుడు అబ్రహాం అంటాడు, నీ పని వాళ్ళు నా పని వాళ్ళు చాలా తగువులు ఆడుకుంటా ఉన్నారు, వాళ్ళకి పొసగట్లేదు, మన ఆస్తి కూడా మనిద్దరం కలిసి నివసించినంత స్థలము కూడా ఇక్కడ లేదు, కాబట్టి నీకు ఒక నిర్ణయం తీసుకో, ఈ ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి 4 ప్రక్కలా చూసి నీకు ఏ ప్రక్క నచ్చితే ఆ ప్రక్కకు వెళ్ళు అని అబ్రహాం అన్నప్పుడు, ఆ అబ్రహాము మాట విని త్వరగా వెళ్ళి ఆ ఎత్తైన ప్రదేశంలో నిలబడి ఆ తూర్పు దిశగా చూసినప్పుడు చాలా అందమైనటువంటి తోటలా కనపడతా ఉందట. బాగా గమనించండి దేవుని బిడ్డ. అబ్రహాముని ఎప్పుడైతే లోతు వదిలేయడానికి నిర్ణయించుకున్నాడో అప్పుడే దేవుని బిడ్డలారా లోతు నీతిమంతుడైన అట్టడుగునకు పతనమైపోయాడు. దేవుని బిడ్డలారా కారణం ఏంటి అని అంటే, ఇప్పుడు లోతు తీసుకునేటువంటి నిర్ణయాలు దేవుని బిడ్డలారా మీరు బాగా గమనించాలి. భక్తుడైనటువంటి అబ్రహాము తన స్వతహాగా ఏమీ నిర్ణయం తీసుకోవాలా. బాగా వినండి, దయచేసి ఈ మాటలు వినండి. అబ్రహాము ఎప్పుడు కూడా తన స్వతహాగా ఏ నిర్ణయాలు తీసుకోవాలా. అబ్రహాము ఎలాగును అని అంటే, దేవుని బిడ్డలారా మీరు బాగా గమనించండి, అబ్రహామును పిలిచింది ఎవరు? దేవుడు. అబ్రహామును ఇక్కడ ఉండండి అని చెప్పింది ఎవరు? దేవుడు. ఇప్పుడు అబ్రహాముకి బాగా ఒక కథ అర్థమైంది. ఏంటనంటే, నన్ను పిలిచిన దేవుడే నన్ను నడిపించాలి, నన్ను ఎక్కడుండమంటే అక్కడ ఉండాలి. కాబట్టి ఒకవేళ వెళ్ళాలి అని ఆయనకు అనిపిస్తే నన్నే ముందుకు వెళ్ళమని చెప్తాడు. ఉండమని ఆయన అంటే నేను ఇక్కడే ఉంటాను. కాబట్టి దేవుని సెలవులేక నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయను అని భక్తుడైనటువంటి అబ్రహాము నిర్ణయించుకున్నాడు. అలాగే లోతు అట్లా కాదు. బిడ్డలారా మీరు బాగా గమనించండి. అందుకని దేవుని యొక్క వాక్యములో దేవుడు ఏమంటాడు అని అంటే, మనుషులు స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, మీకు అర్థమవుతుందా? స్వబుద్ధిని అంటే మన సొంత బుద్ధిని ఆధారం చేసుకొనక దైవ చిత్తం కొరకు కనిపెట్టాలట. భక్తుడైనటువంటి లోతు తీసుకున్నటువంటి నిర్ణయం, లోతు నీతిమంతుడే పరలోక రాజ్యానికి వెళతాడు. బాగా గమనించండి దేవుని బిడ్డలారా, లోతు నీతిమంతుడే పరలోక రాజ్యానికి వెళతాడు. కానీ లోతు నీతిమంతుడై ఉండి, అంత విస్తారమైనటువంటి ఆస్తిపరుడై ఉండి, చాలా విస్తారమైనటువంటి సంపద కలిగిన వాడై ఉండి, విస్తారమైనటువంటి పనివాళ్ళు కలిగిన వాడై ఉండి, గొర్రెలు మేకలు దుక్కుటెద్దులు ఒంటెలు ఎన్నో మందలుగా అంత విస్తారమైనటువంటి ఆస్తి కలిగిన వాడై ఉండి తను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి అట్టడుగునకు పతనమైపోయాడు. బిడ్డలరా మేకలు పోయాయి, గొర్రెలు పోయాయి, మందలన్నీ పోయాయి. ఆఖరికి భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. పిల్లలు కూడా బిడ్డలరా చెయ్యరాని భయంకరమైనటువంటి పాపానికి గురైపోయి శాపగ్రస్తులైపోయారు. మీరు బాగా గమనించాలి. లోతు ఒక్కడే అలాగా ఒక్కడగానే మిగిలిపోయాడు, పతనమైపోయి. మీరు బాగా గమనించండి. ఎందుకు పతనమైపోయి లోతు ఒక్కడ అట్లా నిలబడిపోయాడు? ఒక్కడే అలా ఉండిపోయాడు, ఒంటరివాడైపోయాడు. పిల్లరా ఆలోచన చేయండి. ఇప్పుడు చూడండి, ఎవరి కోసం బ్రతకాలో అర్థం కావట్లా, ఎంత బతికాడో. ఇప్పుడు చూడండి పిల్లరా, చూడండి అతను బతికి ఎలాగైపోయిందనంటే, కేవలం అతను తీసుకున్న నిర్ణయాల వల్ల, అతను తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, కేవలం దేవునికి వ్యతిరేకంగా మారిన నిర్ణయాల వల్ల, స్వతహాగా అతను స్వబుద్ధిని ఆధారం చేసుకుని అతడు తీసుకున్న నిర్ణయాల వల్ల దేవుని బిడ్డలారా అతని యొక్క జీవితం ఎంత పతనమైపోయిందో ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలో చదువుకుంటే చూడండి. బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే కొన్ని
విషయాలు మనం క్లుప్తంగా చదువుకుంటూ ముందు వెళదాం దేవుని బిడ్డలారా. ఆది కాండములో 13వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చదువుకుంటూ వెళదాం, క్లుప్తంగా నేర్చుకుందాం. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదు అని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా పట్టణములను నాశనము చేయక మునుపు సోయరునకు వచ్చున వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని, ఇది దేవుడు ఏర్పరిచినదా, లోతు ఏర్పరచుకున్నదా? చెప్పాలి నోరు తెరిచి. మీరు బాగా గమనించాలి దేవుని బిడ్డలారా. దేవుడు లోతును ఆశీర్వదించడానికి గల కారణం లోతు గొప్పతనాన్ని బట్టి కాదు. లోతు అతను చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి, గొప్పగా నన్ను ఆరాధించాడని కాదు. పురులారా, భక్తుడైనటువంటి అబ్రహాముతోనే దేవుడు మాట్లాడి నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నీతో ఉన్న వారిని ఆశీర్వదిస్తాను అన్న కారణం చేత లోతు అబ్రహాముతో ఉన్నాడు కాబట్టి ఆశీర్వదించబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఆలోచించే. ఓకే, అక్కడి వరకు బాగానే ఉంది. లోతుని అడిగినప్పుడు దేవునికి ప్రార్థించుంటే బాగుండేది. ప్రభా, ఈ ప్రాంతానికి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, నేను ఎటు వెళ్ళాలి? ఇప్పుడేమో అబ్రహాము నా పెద్ద నాన్నగారితో విడిచి నేను వేరే ప్రాంతానికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పటి వరకు కూడా ఇదిగో నేను నా పెద్ద తండ్రితో నేను కలిసి నడిచాను, బ్రతికాను, కాబట్టి ఇక మీదట నువ్వు నన్ను నడిపించు ప్రభువా అని అడుగుంటే బాగుండు. పురులరా, ఇన్నాళ్ళు అబ్రహామును చూశాడే, ఇన్నాళ్ళు అబ్రహాము ఆరాధన చేశాడే, ఇన్నాళ్ళు అబ్రహాము భక్తి చేశాడే, ఇన్నాళ్ళు దేవుని లోతు ఎదురుగానే అబ్రహాము దేవుని ఎదుట ఎలా నిలబడ్డాడో, ఎలా భక్తి చేశాడో, ఎలా బ్రతికాడో చూశాడే. అబ్రహామును చూసి ఏమి నేర్చుకున్నాడు లోతు? మీరు బాగా గమనించాలి. చాలా మంది క్రైస్తవ బిడ్డలు ఎట్లా ఉంటున్నారని అంటే, ఎంతో వాక్యాన్ని దేవుడు మనకు బోధిస్తున్నాడు మనల్ని ప్రేమించి. పాస్టమ్ గారు చెప్పినట్టు దేవుని యొక్క వాక్యం వినకపోవడం వలన క్షామకాలం రాబోతా ఉంది. క్షామకాలం కాదు, క్షామకాలం అంటే కరువు కాలం. మీరు బాగా గమనించాలి దేవుని బిడ్డలారా. ఆ కరువు దేని నిమిత్తమైన కరువో ఒకసారి మనం ఆలోచన చేస్తే మన గుండెలు జారిపోతాయి అనమాట. అంత భయంకరమైనటువంటి ఆ కరువు వస్తుంది అనమాట. ఆ కరువులో మనము దేన్ని వెతుకుతామో తెలుసండి? మరణాన్ని వెతుకుతాం. మరణం కరువు అయిపోతుందట. మీకు అర్థమవుతుందా? మరణం కరువు అయిపోతుందట. మనిషి చచ్చిపోవాలనుకున్నప్పుడు ఆ మరణం అతనికి దొరకదంట. పురులరే, ఎంత భయంకరమైన విషయం చెప్పండి, ఎంత భయంకరమైన విషయం. బాధలు భరించలేక చచ్చిపోదాం అనుకుంటే ఇంకా బాధలు ఎక్కువ అవుతాయట, కానీ చచ్చిపోమంట. కరువు వచ్చేస్తుందట. దేవుని యొక్క వాక్యం వినకపోవడం వలన మీరు బాగా గమనించండి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు అబ్రహాముని ఎన్నాళ్ళు చూశాడే, ఇంత భక్తి చేశాడు అబ్రహాము. మరి అబ్రహాముతో కూడా ఉన్నటువంటి లోతు భక్తిని నేర్చుకోలేకపోయాడు లోతు. దేవుని బిడ్డలారా, మీరు బాగా గమనించండి. దేవునితో నడిచే అనుభవంలోనికి రాలా, దేవునికి ప్రార్థించే అనుభవం రాలా, దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసి వెళ్ళమంటావా ప్రభా, ఉండమంటావా, ఎటెళ్ళమంటావు అని అడిగే అనుభవంలోనికి రాలా. మీరు బాగా గమనించాలి. వెళ్ళాడు గబబగా, ఏది బాగుంది అని అనుకున్నాడు. దేవుని బిడ్డలారా, అలా చూడగానే పై మెరుగులు చాలా అద్భుతంగా కనబడతా ఉంది. ఎంత ఆశ్చర్యపోయాడు. ఆహా, ప్రాంతం అయితే ఎంత బాగుందో అనుకున్నాడు. అవ్వమ్మ మనస్సును ఆకర్షించినట్లుగా సాతానుడు దేవుని బిడ్డలారా ఆ ప్రాంతం అంతా కూడా ఈ లోతు మనస్సును ఆకర్షించినప్పుడు అది ఎంచేసుకున్నాడు. తనంతట తానే తీసుకున్నటువంటి నిర్ణయాల మీద జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఒక తప్పుట అడిగేస్తే ఆ తప్పుటడుగు యొక్క ప్రభావం ఉంటుందే, జీవితకాలం అంతా ఉంటుంది దాని ఆ ప్రభావం. అవునా కాదండి? అవునా కాదా? అవును. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఉదాహరణకి మీలో చాలా మంది అంటూ ఉంటారు కదా, ఇలాంటి మొగుడు దొరికాడా నా జీవితకాలం అంటావా లేదా? అన్నారా లేదా? అన్నారు కదా. దేవుని బిడ్డలారా, అంటే ఒక తప్పుటడుగు యొక్క ప్రభావం, ఒక్క తప్పుటడుగు మీరు వేస్తే ఆ తప్పుటడుగు యొక్క ప్రభావము జీవితకాలం అంతా భరించాలి. ఒక మంచి అడుగు వేస్తే ఆ మంచి ప్రభావం జీవితం అంతా అనుభవిస్తాము. అట్లాగే ఇక్కడ భక్తుడైనటువంటి లోతు తనంతట తానే స్వతహాగా ఏం చేశాడు అని అంటే, తనంతట తానే నిర్ణయం తీసేసుకున్నాడు. పుల్లరా, అది మంచిదా చెడ్డదా ఏంటి అనేది ఆలోచన చేయాల. అందుకని ఇక్కడ భక్తుడైనటువంటి అతడు తూర్పు ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. అక్కడ నివసించే వాళ్ళు ఎవరు అని అంటే, బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు 13వ వచనంలో వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, మీరు బాగా గమనించండి. సొదొమ మనుషులు దుష్టులను,
యెహోవా దృష్టికి బహుపాపులునై ఉండిరి. పిల్లలు మీరు బాగా గమనించాలి. ఏ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు? నేను అందుకనే మీ పిల్లల విషయంలోనూ కూడా చెప్తా ఉంటానమ్మా, దేవుని దగ్గరికి నడిపించండి అమ్మా, దేవుని దగ్గరికి నడిపించండి. మీరు ఇంటి దగ్గర ప్రార్థించండి, మీ పిల్లలను కూర్చోబెట్టుకుని వాక్యం చదివించండి, చక్కగా వాళ్ళతో పాటలు పాడించండి, కుటుంబారాధనలో పాలు పొందండి, చక్కగా మీరు అందరూ కలిసి మీ పిల్లలకి నేర్పించండి. ఎందుకు చెప్తామో తెలుసా? బైబిల్ గ్రంథంలో దేవుడు చూడండి ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏమనో తెలుసా? లోతు అబ్రహామును బట్టి ఏమీ నేర్చుకోలేకపోయాడు, కానీ పిల్లలు ఏ ప్రాంతానికైతే వెళ్ళారో అక్కడ ఉన్నటువంటి మనుషులను బట్టి పాపాన్ని నేర్చుకున్నారు. మీకు అర్థమవుతుందా? అంటే ఏ ప్రభావం ఎక్కువ కనపడతా ఉంది అని అంటే భక్తి ప్రభావం ఎక్కువగా కనపడదు, కానీ లోకం యొక్క ప్రభావం మన మీద ఎక్కువ పడతా ఉంటుంది, దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందుకని ప్రతి బిడ్డలారా, మనము లోకంలో ఉన్నాం కనుక దేవుడు అంటాడు, మీరు లోకంలో ఉన్నారు కనుక జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త, మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడండి అని దేవుని యొక్క వాక్యంలో పిల్లల మార్కు సువార్తలో యేసు ప్రభు చెప్పాడు. ఇక్కడ మీరు బాగా గమనిస్తే లోతు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి పిల్లరా ఇప్పుడు ఆ ప్రభావం ఎవరి మీద పడింది అని అంటే భార్య మీద పడింది, ఆస్తి మీద పడింది, పిల్లల మీద కూడా పడింది. ఒక నిర్ణయం అతని జీవితాన్ని ఏం చేసిందండి? చెప్పండి, ఒక ఐడియా జీవితాన్ని. తెలుసా మీకు ఆ పదం? ఉంటుంది కదా, మనం అందరం కూడా ఇప్పుడు ఐడియా సిమ్లు ఎవరో వాడతలేదు, నేను వాడేవాడిని చాలా చక్కగా ప్రతిదాన్ని బిడ్డ. ఏమండి, ఐడియా మీ జీవితాన్నే, ఒక ఐడియా మీ దాన్ని ఇక మార్చేసింది మొత్తం. టోటల్ ప్రతిదాన్ని బిడ్డ ఆలోచించే ఏమీ లేని వాడిగా మిగిలిపోవడానికి అతనికి తీసుకున్నటువంటి నిర్ణయమే పిల్లలు ఆలోచించి. అందుకని దేవుని యొక్క వాక్యంలో స్వబుద్ధిని ఆధారము చెప్పాలి, స్వబుద్ధిని ఆధారము చేసుకోకూడదు, స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు, నీ సొంత బుద్ధి మీద ఆధారపడకూడదు. మీరు బాగా గమనించండి పిల్లలు, మీరు నిజం చెప్పండి, నీ గుండెల మధ్య చేసుకుని చెప్పండి, నీ బుద్ధి మంచిదా? మీ గుండెల మధ్య చేసుకుని ఇలాగా చెప్పండి ప్రతి బిడ్డలరా, మన బుద్ధి మంచిదంటారా? మీరు బాగా గమనించండి, బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, మనుషుని ఆలోచన హృదయంలో బాల్యదనములో నుండి మనుషుని యొక్క హృదయ ఆలోచన, మీరు ఒప్పుకున్నా అదే నిజం, మీరు ఒప్పుకోకపోయినా అదే నిజం. హృదయాన్ని దీన్ని మార్చడానికి ఏమీ లేదు. అందుకని దేవుని యొక్క వాక్యంలో దేవుడు అంటాడు, స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అని అన్నాడు. చూడండి, ఇక్కడ స్వబుద్ధి వలన తనంతట తానే తీసుకున్నటువంటి ఒక్క నిర్ణయం వలన హృదయాన్ని బిడ్డరా అతని జీవితం ఏ రకంగా అయిపోయింది అని అంటే బైబిల్ గ్రంథంలో మనం చదువుకుందాం. చూడండి హృదయాన్ని బిడ్డరా, మొట్టమొదటిగా అతను ఎంచుకున్నటువంటి ఆ ప్రాంతం ఎట్లాంటిది అని అంటే పాపులను దుష్టులను నివసించేటువంటి ప్రాంతం. రెండవది అతను చేసినటువంటి పని ఏంటంటే 14వ వచనంలో మనం చదువుకుంటే, లోతు అబ్రహామును విడిచిపోయెను. ఎంత భయంకరమైనటువంటి మాట ఏంటంటే ఆశీర్వాదాన్ని వదిలేసాడు. ఎవరు చెప్పాలి గట్టిగా? ఎవరు? ఆశీర్వాదాన్ని వదిలేసాడు. అసలు నిజమైన ఆశీర్వాదం ఎవరిలో ఉంది? దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తానన్నాడు? అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదించేదను అన్నాడు. నిజమైన ఆశీర్వాదం అబ్రహాములో పెట్టాడు దేవుడు. అందుకనే ప్రతినిధుల ఆశీర్వాదం యొక్క పాలు బైబిల్ గ్రంథంలో లోతు కూడా పొందుకున్నాడని వ్రాయబడింది బైబిల్లో. అయితే ప్రతినిధుల పాలును వదిలేశాడు, నిజమైన ఆశీర్వాదాన్ని వదిలేశాడు. అక్కడి నుంచి పురులరా తనంతట తానే అనుకున్నాడు, ఇన్ని మేకలు ఉన్నాయి, ఇన్ని గొర్రెలు ఉన్నాయి, ఇన్ని దుక్కుటెద్దులు ఉన్నాయి, ఇన్ని ఒంటులు ఉన్నాయి, ఇంతమంది పనివాళ్ళు ఉన్నారు, ఇంత ఆస్తి ఉంది, ఎక్కడికి వెళ్ళినా కాలు మీద కాలు వేసుకుని హ్యాపీగా బతికేచ్చు అని అనుకున్నాడు. అతని నిర్ణయం వల్ల ప్రతినిధుల జీవితం మొత్తం తుడిచిపెట్టుకుని పోతా ఉందని అతను ఆలోచన చేయలేకపోయాడు. ప్రతిని బిడ్డలరా ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళుతూ ప్రతిని బిడ్డలరా తన అబ్రహామును విడిచిపెట్టేశాడు లోతు. మీరు చూడండి లోతు తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఫస్ట్ స్వబుద్ధిని ఆధారం చేసుకుని తూర్పు ప్రాంతమైనటువంటి దుష్టులను పాపులను నివసించే ప్రాంతం ఎంచుకున్నాడు. రెండవది ప్రతిని బిడ్డలరా అబ్రహామును వదిలేశాడు ప్రదేహాన్ని బిడ్డలారా. అక్కడ ప్రారంభమైందండి అతని పతనం. చూడండి బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే ఇక్కడ అతని జీవితం ఎట్లా పతనం అయిపోయింది అని అంటే 14వ అధ్యాయంలోనికి రండి ఒక్కసారి. 14వ అధ్యాయంలో 11 నుంచి 11, 12 వచనాలు చదువుకుంటే వాక్యంలో ఏమని వ్రాయబడిందో తెలుసా? అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీయును పట్టుకొని పోయిరి. మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను కనుక అతని ఆస్తిని చూసారా బ్రిల్లరా, అతని ఆస్తిని
మీరు బాగా గమనించండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఒక్క రోజులో పోయిందండి. మీకు అర్థమవుతుందా? ఎలా చూడాలి? ఏమైందండి? ఒక్క రోజులో పోయింది. ప్రతి బిడ్డలారా బాగా గమనించండి. ఎన్నో దినాల సంపాదన, ఎన్నో దినాల శ్రమ, ఎన్నో దినాల కఠోర ప్రార్థన, ఎన్నో దినాల ప్రతి బిడ్డలారా ప్రయాస, ఎన్నో దినాల ప్రయత్నము. ప్రతి బిడ్డలారా ఈ దినాన్ని ఏమైంది అని అంటే ఒక్క రోజులో ప్రతి బిడ్డలారా శత్రువులు వచ్చి ఈ సొదొమ గొమొర్రా ఈ దుష్టుల ప్రాంతం మీద పడి, సొదొమ గొమొర్రా పట్టణాల మీద పడి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి మీద పడి, వాళ్ళందరితో పాటు భక్తుడైనటువంటి లోతును, తన భార్యను, తన బిడ్డలను, వారి కలిగి ఉన్న సమస్తాన్ని పట్టుకుని పోయారు. మీరు బాగా గమనించారు. ఎందుకనంటే ఏళ్ళు వాళ్ళతో కలిశారు, వాళ్ళు ఒకటే అని అనుకున్నారు. అక్కడ ఈ అబ్రహాముకున్నంత కాపుదల లోతు దగ్గర అబ్రహాములో చిల్లుగవ పాల. అబ్రహామును వదిలేసినందుకు అంత పోయింది. అబ్రహామును వదిలేసినందుకు, ఆశీర్వాదాన్ని వదిలేసినందుకు శాపం వచ్చి మీదడిపోయింది. ఇప్పుడు మీరు బాగా గమనించారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్తి మొత్తం పోయింది. ఇప్పుడు ఒక అద్దింట్లో, మరి సొంత ఊరు కాదు కదా అది, ఒక అద్దింట్లో అతను తన భార్యని, ఇద్దరు పిల్లల్ని వెతుకుని అక్కడే బతుకుతున్నాడు. అలాగా బాగా గమనించండి దేవుని బిడ్డలారా. అతని ఇంట్లో రోజు వేధింపులే ప్రారంభమవుతున్నాయి. ఎందుకనంటే తీరా వెళ్ళిపోయాడు, అక్కడి నుంచి రాలేకపోతున్నాడు. తీరా వెళ్ళిపోయాడు. ఎందుకనంటే ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు, దుష్టులను, పాపులను. కాబట్టి దేవుని బిడ్డలారా ఆ లోతు కనుక గడప దాటి లోపల నుంచి బయటికి కానీ వచ్చాడా, పిల్లల్ని తీసుకెళ్లి పాడు చేసేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. ఆడోళ్ళు మగోళ్ళు అనేటువంటి తేడా లేకోకుండా చాలా భయంకరమైనటువంటి పాపం. అందుకని దేవుని కోపం అగ్నితో కాల్చేసాడు ఆ ప్రాంతాన్ని. అంత భయంకరమైనటువంటి పాపం, చిన్న పెద్ద తేడా లేదు. ఇప్పుడు అందరిలోనూ ఆ పాపపు ఛాయలు నిండిపోయాయి. అందరిలోనూ కూడా దేవుని బిడ్డలారా ఆలోచించే. ఎందుకనంటే లోకం సామెత చెప్తుందా కదా, దేవుని బిడ్డలారా తల్లెళ్ళి చేను మేస్తే పిల్లెళ్ళి గట్టు మేది కదా, తల్లితో పాటే పిల్ల కూడా. కాబట్టి అక్కడ తల్లి పిల్ల ఒకటే బాణి, ఒకటే పాపం. చిన్న పెద్ద తేడా లేదు, వాయా వరస ఇంకా లేదు. అంత భయంకరమైనటువంటి పాపపు ప్రాంతాన్ని ఎంచుకున్నాడు దేవుని బిడ్డలారా. ఆ ప్రాంతాన్ని ఎంచుకోగానే అతని జీవితంలో పతనం ప్రారంభమైంది. ఇప్పుడు చెప్పండి, ఒక ఐడియా సొంతంగా తీసుకున్నటువంటి లోతు ఐడియా ఏం చేసింది? అట్టడుక్కి తొక్కేసింది మొత్తం. ఆలోచన తుడిచేసింది మొత్తం, తుడిచిపెట్టుకుని పోయాడు. ఇప్పుడు అతని జీవితం చూడండి దేవుని బిడ్డలారా. ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో 19వ అధ్యాయంలోనికి రండి. ఆదికాండం 19వ అధ్యాయంలోనికి మనం వద్దాం ఒకసారి దేవుని బిడ్డలారా. ఈ 19వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఈ 21వ వచనంలో ఏమని వ్రాయబడింది అని అంటే ఒకసారి ఆ మాటను చదువుకుందాం. ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని అని చెప్పాడు దేవుని బిడ్డలారా. మీరు బాగా గమనించండి. ఇక్కడ మీరు బాగా గమనించండి. దేవుడు వచ్చి అన్నాడు అబ్రహాముతో, అయ్యా సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడతాను నేను. ఎందుకంటే ప్రాంతం పాపంతో నిండిపోయింది, చిన్న పిల్ల పెద్ద అనేటువంటి వాళ్ళు భేదం లేకోకుండా అనంటే, మరి ఇప్పుడు అబ్రహాముకు తెలుసు లోతు ఎక్కడున్నాడు, అక్కడే ఉన్నాడు. అబ్రహాముకి తెలుసు. అప్పుడు అబ్రహాం అంటాడు, అబ్రహాముకి తెలుసు లోతు నీతిమంతుడు, మంచోడు, ఏ పాపం అంటనివ్వడు, మంచిగానే బతుకుతాడు. ఓ ప్రార్థన జీవితమే తగ్గిపోయింది కానీ అతను దేవునితో కలిసి ఉండడం మానేసాడు. కానీ ఇప్పుడు లోతు మంచోడు, నీతిమంతుడే. అప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభా ఇదిగో 100 మంది నీతిమంతులు ఉంటే, 50 మంది నీతిమంతులు ఉంటే, 10 మంది నీతిమంతులు ఉంటే, ఆఖరికి దేవుడు అన్నాడు ఒక్క నీతిమంతుడు ఉన్నా కాపాడతాను ఆయన అన్నప్పుడు దేవుని బిడ్డలారా అక్కడ ఆ ఒక్క నీతిమంతుడే ఉన్నాడు లోతు. అప్పుడు అంటాడు దేవుడు, నీకున్నటువంటి నీ బిడ్డలిద్దరిని తీసుకుని, నీ భార్యను తీసుకుని ఇక్కడి నుంచి పరిగెత్తుకుంటా, ఇదిగో పలానా ఊరుందే, నువ్వు చెప్పు, నువ్వు ఆ ఊరికి వెళ్ళిపో అని అంటే అక్కడ కూడా తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఊరికి వెళ్ళాలి కదా, ఊరికి వెళ్తాం అనేసి ఎక్కడికి పరిగెట్టాడు. దేవుడు ఎక్కడికైతే వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళాలా? దేవుని బిడ్డలారా ఆలోచించి, దేవుడు ఎక్కడికైతే వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళకోకుండా దేవుని బిడ్డలారా తను అక్కడ కూడా సొంత నిర్ణయం తీసుకోవడం వలన ఫస్ట్ అక్కడ రెండవ నష్టం అక్కడ కలిగింది. ఏంటి రెండవ నష్టము అని అంటే 26వ వచనం చదువుకుందాం చూడండి. 19వ అధ్యాయం 26వ వచనంలో ఏమని వ్రాయబడిందండి అక్కడ, అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి, రెండవ పతనం. ఫస్ట్ ఏమైంది? మొత్తం పోయింది. ఇప్పుడు తన జీవితంలో ఎవరిని కోల్పోయాడు? భార్యను కోల్పోయాడు. రెండవ పతనం దేవుని బిడ్డలారా ఆలోచించి.
ఇక్కడ మూడవది మనం ఆలోచన చేస్తే క్లుప్తంగా చెప్తున్నాను, దేవుని గారు మీరు బాగా గమనించండి. ఇక 30వ వచనంలోకి రండి. బైబిల్ గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉందో, లోతు సోయరులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని 2 కుమార్తెలను ఒక్క గుహలో నివసించిరి. మీరు బాగా గమనించండి, దేవుడు ఎక్కడ నివసించుకున్నాడు? సోయరులో నివసించమన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వచ్చేసారు? ఆ మనుషులకు భయపడి. హృదయాన్ని బిళ్ళ ఆలోచించండి, నిజానికి ఎవరు భయపడాలి? ఇప్పుడు లోతు కుటుంబం ఎవరికి భయపడాలి? మరి ఎవరికి భయపడతా ఉన్నారు? దేవునికి భయపడడం మానేశాడు, మనుషులకు భయపడ్డాడు. ఇప్పుడు పృథ్వీ ఎక్కడికి పోయాడు? ఎదుగొచ్చిన యవ్వన పిల్లలను తీసుకుని ఎక్కడికి పోయాడు అనంటే ఒక కొండ గుహలోనికి పోయాడట. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు అంటే కొండ గుహలో ఉన్నారు. ఎదురుగుండా తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి ఎదురుగుండా 2 కుమార్తెలు, ఎదుగొచ్చినటువంటి కుమార్తెలు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఏమి చూసారో వీళ్ళ మైండ్లో, ఈ భూమి మీద ఎవరో చేయరాని పాపం, ఎవరో చెయ్యకూడని పాపం, ఎవరిని అలాగ ప్రోత్సహించని భయంకరమైనటువంటి పాపపు ఆలోచనలు ఫస్ట్ వాళ్ళ మైండ్లోనే పుట్టాయి. ఎందుకో తెలుసండి, లోతు తీసుకున్న నిర్ణయము సొదొమ గొమొర్రా పట్టణము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పట్టణంలో ఉండే వాళ్ళ ప్రభావము కూతుళ్ళలోనికి వచ్చేసింది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు కూతుళ్ళు ఏం చేశారు అని అంటే సొంత తండ్రి దగ్గరే వాళ్ళు దేవుని బిడ్డలారా గర్భవతులై పిల్లల్ని కన్నారు సొంత తండ్రితో. అంటే వాళ్ళ ఆలోచనలు ఎంత భయంకరంగా చెడిపోయాయో వాక్యములో దేవుడు చెప్తాడు. అయినా లోతుకి ఇవన్నీ తెలియదు. లోతు ఎవరు చెప్పాలి? ఎవరు? లోతు నీతిమంతుడే, కానీ పతనమైపోయిన నీతిమంతుడు, కుటుంబాన్ని నాశనం చేసుకున్న నీతిమంతుడు, అట్టడుక్కి తుడిచిపెట్టబడినటువంటి నీతిమంతుడు. ఎందుకు అలాగైపోయాడు అనంటే కారణాలు. మొట్టమొదటిగా అతడు తీసుకున్న స్వబుద్ధి కలిగిన నిర్ణయాలు. రెండవది ఆశీర్వాదాన్ని విడిచిపెట్టడం. మూడవది పాపాత్ములున్న ప్రదేశాన్ని ఎంచుకోవడం. నాలుగవది దేవుడు ఉండమన్న స్థలంలో ఉండకపోవడం. దేవుని బిడ్డలారా, ఐదవది పిల్లరా బాగా గమనించండి, ఈ ఎక్కడైతే నివసించకూడని స్థలంలో ఉన్నాడో అక్కడ నివసించాడు. పిల్లరా, ఊర్లో నివసిస్తే అది వేరే పద్ధతి. పిల్లలకి వేరే ఆలోచనలు, ఏమైనా మంచి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసినేమో ఎవడో కుడతో, లేదంటే వాళ్ళే ప్రేమించి పెళ్లి చేసుకుందరేమో, ఇంకొక రకంగా దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. కానీ సొదొమ గొమొర్రా పట్టణ ప్రాంత ప్రజల ప్రభావం వలన దేవుని బిడ్డలరా ఆ కడుపును పుట్టినటువంటి బిడ్డలు శాపగ్రస్తమైనటువంటి సంతానాన్ని కన్నారు. భూమి మీదే శాపగ్రస్తమైనటువంటి సంతానాన్ని కన్నారు. దేవుని బిడ్డలరా, ఈరోజు నీ వాక్యాలన్నీ కూడా దేవుడు మనకి ఎందుకు చెప్తున్నాడు? లోతును దేవుడు మన ముందు ఎందుకు ఉంచాడు అని అంటే, లోతు మంచోడు, నీతిమంతుడు, యథార్థంగా బతికాడు. కానీ అతను తన జీవితంలో తీసుకున్న నిర్ణయాల వలన అన్ని పోగొట్టుకున్నాడు. ఆఖరికి దేవుని బిడ్డలారా పతనమైపోయినటువంటి ఒక నీతిమంతుడిగా ఒంటరిగా మిగిలిపోయాడు. అతడు చేసిన భక్తి అతను పరలోక రాజ్యానికి వెళ్ళడానికి పనికొచ్చింది, కానీ బిడ్డలు శాపగ్రస్తులైపోయి నరకానికి పోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. భార్య దేవునికి వ్యతిరేకంగా వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఆస్తుపాస్తులు మొత్తం అట్టడుక్కు తుడిచిపెట్టబడ్డాయి. ఆఖరికి దేవుని బిడ్డలారా ఒక బికారై ఏకాకై కొండ గుహల్లో తల దాచుకుంటూ చచ్చేదాకా అక్కడ బతికాడు. ఎంత ఘోరమైనటువంటి స్థితిలోనికి ఒక నీతిమంతుడు పడిపోయి దిగజారిపోయాడో ఆలోచన చేసి, ఆ నీతిమంతుడిని మనము కూడా దేవుని బిడ్డలారా నేర్చుకున్నాం గనుక ఆయనలో ఎలాంటి గుణాలు ఉండకూడనివి ఉన్నాయో అలాంటివి మనలో ఉంటే విడిచిపెట్టి దేవుని ఆశీర్వాదాన్ని హత్తుకుని అబ్రహాము లాంటి దేవునితో కలిసి నడిచే అనుభవములోనికి రావాలని ప్రభు యొక్క నామన్న ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. ఇకపోతే అబ్రహాము జీవితంలో అబ్రహాము దేవుని అడుగు జాడలో నడిచాడు, వాక్యములో నడిచాడు. దేవుడు వెళ్ళమంటే వెళ్ళాడు, ఉండమన్న చోట ఉన్నాడు, దేవుని కాపుదలలో ఉన్నాడు. అందుకనే అనుక్షణము అనుదినము దేవుడు అబ్రహాముతో ఉన్నాడు. లోతు దేవుణ్ణి విడిచిపెట్టాడు, అబ్రహాముని విడిచిపెట్టాడు, ఆశీర్వాదాన్ని విడిచిపెట్టాడు. తనంతట తానే సొంతంగా నిర్ణయాలు తీసుకున్నాడు. పుల్లరా, నువ్వెవరి కోసమో సొంతంగా నిర్ణయాలు తీసుకుని దేవునికి దూరంగా ఉంటే నీకే నష్టం. లోతును చూసి నేర్చుకోవాలా, లోతు కుటుంబాన్ని చూసి నేర్చుకోవాలా.
హృదయంలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానన్నాడే తప్ప పతనమైపోమని దేవుడు చెప్పలా. నువ్వు పతనమైపోవడం దేవునికి ఇష్టంలా, నువ్వు అలా కూరుకుపోవడం దేవునికి ఇష్టంలా, హృదయంలో నువ్వు చెడిపోవడం దేవునికి ఇష్టంలా. లోకమంతా కూడా నిన్ను చెడగొట్టి పడగొట్టి నిన్ను ఏదో ఒక రకంగా ఒంటరిని చేసి వికారిని చేసి అన్ని తుడిచిపెట్టుకుపోయేలాగా నిన్ను రోడ్డు మీద నిలబెట్టాలని చూస్తుంది. పుర్లరా, తప్పుపోయిన కుమారుడు చేసిన పొరపాటు కూడా అదే, లోతు చేసిన పొరపాటు కూడా అదే. ఈ దినమందు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునితో ఉంటావా? ఆయన ఆశీర్వాదాన్ని వెంబడిస్తావా? వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటావా? దేవునికి భయపడి నీ స్వతహాగా ఆలోచించక దైవ చిత్తం కొరకు మోకరించి ప్రార్థన చేసి ఆయన అడుగు జాడల్లో ఆయన చిత్త ప్రకారంగా నడుస్తావా? అయితే నువ్వు ఖచ్చితంగా దేవునితో ఉంటావు, దేవుడు నీతో ఉంటాడు, దేవుని కాపుదల నీకు ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు ఎక్కడున్నా ఆశీర్వదించబడతావు, ఉన్నదానిలోనే సమృద్ధి కలిగి ఉంటావు. అలాగ నువ్వు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. అలా ఉండాలని మీలో ఎవరికైనా ఆశ కోరిక ఉంటే రండి, కలిసి ప్రార్థన చేద్దాం, కలిసి ప్రార్థన చేద్దాం. హృదయాన్ని బిడ్డలరా, భక్తుడైనటువంటి లోతు అబ్రహాముతో కలిసి ఉన్నప్పుడు బాగున్నాడు. విడిచిపెట్టిన తర్వాత అతని జీవితంలో నాశనం, పతనం ప్రారంభమైంది. ఏదైనా ముందు వాక్యములో నుండి దేవుడు నిన్ను అడుగుతున్నాడు, రండి